మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయటకు అనుకూలమైన వాళ్ళు సంతకాలు చేయవలసిందిగా కోరడం. ప్రజాప్రతినిధులు వచ్చినంత ముందు వచ్చి కూర్చోవలసిన కూడా ఉంది. ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు పెట్టాలని అంటే ఇంటింటి 3 పాత అమృతాలు, 2 అమృతాలు, 3 అమృతాలు ఉన్నాయి. మంచిది అనమాట. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఏమంటారు, కొంతమంది మెజార్టీ ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. కాదు, గ్రామసభకు రమ్మని చెప్పినాము. వచ్చిన వారిలో అభిప్రాయం చూసిన వాళ్ళు ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయటకు అనుకూలంగా ఉన్న వాళ్ళు సంతకాలు చేయాల్సిన కోరమైంది. ప్రజలకు విజ్ఞప్తి, అమృతానగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయటకు అనుకూలంగా ఉన్నవారు సంతకాలు చేయవలసిన కోరమైనది. లైట్ వేయంటే నువ్వు వచ్చావు, కసులు చెప్పంటే నువ్వు వస్తాను. ఎవరు వచ్చారు? నమస్తే సార్, నా పేరు అమీనా సార్. మీరు వస్తే ఏదన్నా మాకు పని జరిగింది. నేను ఆడికి పోలేమ్మా, ఇది అవుతుందా కాదని కాదు, మీ అభిప్రాయం ఏంటని. కూర్చొని మాకు అది కాదమ్మా తల్లి, మీరు వద్దన్నాలో మీరు పెడుతున్నాయండి. గ్రామ సభ అదే పెద్దనా, నువ్వు వద్దన్నా అందుకే కదా. ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్తానా? కాదమ్మా, మీ గారికి నోట్స్ వస్తుంది, నీళ్ళు వస్తారు, ఇది వస్తారు, మీరు నచ్చుతా. ప్రజలు అయిపోయింది. లాస్ట్ ఇద్దరే సంతకాలు చేసిన వాళ్ళు వెళ్ళవలసిన గోడమైంది. అమృతానగర్ ప్రత్యేక గ్రామ ప్రభుత్వము అమృతానగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలనుకున్న అనుకూలంగా సంతకాలు తీసుకున్నాము. తర్వాత వద్దు, కొత్తపల్లి పంచాయతీ కల్పించాలని సంతకాలు తీసుకున్నాము.
అంటే తప్ప క్లోజ్ చేస్తాము. ఎస్ఐ గారి సంతకంలో పెట్టించుకుంటాం లాస్ట్. అంటే తర్వాత మేము యాడ్ చేస్తాం. మా గ్రామానికి వస్తారు, మా అయ్యా దాని సంతకాలు తీసుకుంటున్నాము. నాకు అవసరం సపరేట్ ఎవరికైనా ఇప్పుడు మీటింగ్ పెట్టిన శివ ఇప్పుడు ఏం చేసినాము అనుకూల బాబు గతంలో మీరు బేమ్మా నువ్వేమ్మా ఈరోజు బుధవారం అమృతానగర్ విడదీయాలని కొందరు, ఉంచాలని మరికొంతమంది వచ్చారు. దానికి గాను గ్రామ సభ ఈరోజు నిర్వహించాం. ఇక్కడ సచివాలయం దగ్గర ఇక్కడ మా ఎంపీటీసీలు, కొంతమంది వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సెక్రటరీ గారి సమక్షంలో, పోలీసు గారి సమక్షంలో, అందరి సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఎవరు ఎక్కువైతే వాళ్లకు ఇదవుతారు, మాకు కావాలని కొంతమంది, మాకు విడదీయాలా, మాకు సపరేట్ అమృతానగర్ కావాలని కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా కానీ నేను ఒక సర్పంచ్గా నాకు అందరూ కావాలి. అటు విడిపోయినా ఇబ్బంది లేదు, కలిసి ఉన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ నేనైతే ఎల్లవేళలా ఈ అమృతానగర్కు ఎల్లవేళలా నేను నా చేతనైనంత సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. ఒకవేళ విడిపోయినా కూడా నేను ఎప్పుడు మీ మంచిగానే ఉంటాను, విడిపోకుండా నేను ఎప్పుడు మీ అభిమానిగానే ఉంటానని చెప్పి మీకు ఈ అమృతానగర్ ప్రజలకు చాలా మందికి కొంతమంది అసూయ పరులు ఉన్నారు. ఆ అసూయ పరుల మాటలు నమ్మకండి. నేను నీకు ఎప్పుడైనా నా ఇంటికాడ ఎప్పుడు ఈ అమృతానగర్కు తలుపులు తెరిచి ఉంటాయని చెప్పి నేను ప్రజాముఖంగా ఇక్కడ ఈ రోజు జరిగిన ఈరోజు సభలో కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎప్పుడూ మీకు నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ విడిపోకపోయినా నేను మీ సర్పంచ్ గానే ఉంటాను. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తూనే ఉంటాను. రేపు రాబోయే ఎలక్షన్లలో ఇది ఇంకా గ్రామ పంచాయతీ అయితే కొంత సంతోషం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. కానీ నా నుంచి విడిపోతుందని కొంత బాధ, కొంత సపరేట్ పంచాయతీ అయితే దీనికి సపరేట్ అయినటువంటి నిధులు వస్తాయి. ఇక్కడ ఒక సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. ఇక్కడ సచివాలయం సపరేట్ గా ఒక అమృతానగర్ పంచాయతీ అని ఉంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను అయినా కూడా విడిపోకపోయినా ఏ దానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఒక సర్పంచ్ గా మరోమారు చెప్తున్నాను, ఈ అమృతానగర్ ప్రజలకు ఎల్లవేళలా మా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. నేను చేసినటువంటి కష్టం, నా కష్టానికి తోడు నన్ను గెలిపించి అత్యధికమైనటువంటి మెజార్టీతో ఇక్కడ గెలిపించినారు. కానీ కొన్ని దుష్ట శక్తులు కొన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను భయపడకుండా పని చేస్తాను. త్వరలోనే ఈ మడూరు రోడ్లో కొన్ని రోడ్లకు కాలువలు ఒకటి లేదు, ఆ కాలువలు కింద అయిపోయింటే బాగుండు. ఆ కాలువలు కూడా వచ్చేదానికి నా వంతు నేను శక్తి వంచన లేకుండా విజయవాడ నుండి గౌరవ మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన లెటర్ ఇచ్చాడు. 3 కోట్ల అవసరం ఉందని చెప్పి ఎస్టిమేషన్లు అన్ని వేసి పంపించాము. కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించారు, కమిషనర్ గారు సంబంధించారు. అవి అయితే ఇంకా ఈ మడూరు రోడ్లో పెండింగ్ ఉన్నటువంటి కాలువలు 35 వీధులలో ఉన్నటువంటి కాలువలు వేస్తామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నేనైతే నాకు ఏదైనా కూడా నాకు సమ్మతమే. విడిపోకపోయినా నాకు అమృతానగర్ ప్రజలందరూ కూడా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. కొందరు మూకులు ఉన్నారు, వాళ్ళనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మీద లేనిపోయి ఈ పంచాయతీలో కష్టపడి పనిచేసినా కూడా కొందరు ఉంటారు, వాళ్ళకు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను మీ ద్వారా ఈరోజు ఈ యొక్క సభకు, గ్రామ సభకు ఇచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరున అమృతానగర్ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎంపీటీసీలు కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జరిపినటువంటి అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.